చేస్తారు బ్రదర్, కడుపు కాలితే అట్లే వస్తాయి. ఓకే, వాళ్ళని మంచిగా మాట్లాడమను, రాధా మనోహర్ దాస్ గారిని మంచిగా మాట్లాడమను, పవన్ కళ్యాణ్ గారిని ఊగకుండా మాట్లాడమను, ఒక సమస్య మీద మాట్లాడమను. ఆమె క్యాథరిన్ అయినా సరే కాదు, ఆమె అయినా సరే తులసి చంద్రన్ ఆమె క్యాథరిన్ అయినా, రావణ్ అంటే జోసెఫ్ అయినా, పవన్ ఇది ప్రకాష్ రాజ్ ఇంకోటైనా సబ్జెక్ట్ మాట్లాడు. ఓకే, వాళ్ళు చెప్పింది తప్పు అయితే తప్పని ప్రూవ్ చేయి. ఓకే, అంతేగాని వాళ్ళ వ్యక్తిత్వ హననం ఎందుకు చేస్తావు, అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేస్తావు? నీ ట్రోల్ బ్యాచ్ని పెట్టి వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకి పైసలు ఇచ్చి బీరు పోసి బిర్యానీ ఇచ్చి ఈ ట్రోల్స్ ఎందుకు చేపిస్తావు? కాదు కదా, వాస్తవాలు సబ్జెక్ట్ మాట్లాడు. లొల్లెందుకు? ప్రజా సమస్య మీద మాట్లాడు. నీకు మతం గురించి మాట్లాడుతుంటే ఓకే, పూజారిగా లేకపోతే చిన్నజీయర్ గాని లెక్కగా, లేకపోతే సద్గురు గాని లెక్కగా, లేకపోతే చాగంటి గాని లెక్కగా, లేకపోతే ఇంకోడోడుగా మేము వద్దంటాడు గుళ్ళె పూజారిగా. లేదు ఈ యొక్క సనాతన సత్తా నచ్చకపోతే వాళ్ళ పాస్టర్గా లేకపోతే వాళ్ళ ఇమామ్గా మేము వద్దంటాడు. అది వ్యక్తిగత విశ్వాసం, అది ప్రజా సమస్య కాదు. ప్రజా సమస్య ఏంది? పెట్రోల్ మీద ట్యాక్స్, రోడ్డు మీద గుంతలు, లేకపోతే ప్రజలు కట్టిన ట్యాక్స్లకు లెక్క. ఓకే, నువ్వు చెప్పిన హామీలను నెరవేర్చుట, వీటి గురించి మాట్లాడు. అది ఏ మతం అన్నా కానీ ఏ కులం అన్నా కానీ మాకు సంబంధం లేదు. మతం గురించి ఎందుకు చర్చ? వ్యక్తిగతం గురించి ఎందుకురా చర్చ? ఇవాళ నీ షర్ట్ వేసుకున్నా, నీకు నచ్చకపోతే చూడకరా భయ్. దీనివల్ల నీకు వచ్చే నష్టం ఏంది? నా వ్యక్తిగతం, దీని గురించి చర్చ ఎందుకు ఉంటుంది? తిడతారు బ్రదర్, బరాబర్ తిడతారు. మంచిగా చెప్పేటోళ్ళు మస్తు మంది ఉన్నారు కదా, మంచిగా చెప్పేటోళ్ళని ఇబ్బంది పెడతారు కదా. తులసి చంద్ బూతన్ మాట్లాడదు కదా, లేకపోతే ఆ యొక్క మహువా మీడియా ఆమె మాట్లాడదు కదా, వనజా మేడం, రైట్? లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు బూతులు మాట్లాడారు కదా, వాళ్ళు వాస్తవాలు చెప్తున్నారు కదా. గౌరీ లంకేష్ బూతులు మాట్లాడలేదు కదా, అవునా కాదా? మరి అయినా కానీ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఎస్, వాళ్ళ ఐడియాలజీ నీకు నచ్చకపోతే నీకు నచ్చిన ఐడియాలజీ చెప్పుకోరా, ఎవడాపుతున్నాను నిన్ను. అట్లా బూతులు మాట్లాడి చెప్పడం ఇంతమంది ఉన్నారు. ధ్రువరాతి మాట్లాడు కదా, మరి అందరూ అట్లనే మాట్లాడి నేను అట్లనే మాట్లాడితే ఇది నా తెలంగాణలో పెరిగినా నా స్వచ్ఛంగా నాకు లోపల నుంచి ఏదో వస్తుంది మాట్లాడతా. నేను నాన్నగారు అని మాట్లాడితే మా అయ్య చెప్తాడు, కొడతాడు. ఎందుకని? మేము అట్లా పెరగలేదు. చిన్నప్పటి నుంచి బాబు బాబు అని పెరిగి 50కి దగ్గర వస్తున్నాం. ఇప్పుడు నాన్నగారు అనండి. యాదగిరి గుట్టని మా అమ్మ నాయన యాదగిరి గుట్టలు లగ్గం చేసుకొని ఇవాళ లగ్గం అనొద్దు పెళ్లి అనండి, లేకపోతే యాదగిరి గుట్టని యాదాద్రి అనండి. మీరు మాకు చెప్పడానికి మీ సింహాద్రిని సింహగుట్ట అనండి, భద్రాచలని భద్రాద్రి అనండి. మీరు చెప్పడానికి తిరుపతిని తిరుపతి గుట్ట అనండి, లేకపోతే తిరుగుట్ట అనండి. మేము చెప్తలేం కదా. అంటే ఏంది ఇక్కడ? నీ ఆధిపత్యము. అంటే మేం చెప్పింది నాలే, మాకు గులాంగిరి చేయాలి, మేమే మీకు భూభజనం నేర్పినాము మీకు అనేది నీ ఆధిపత్యాన్ని మా మీద రుద్దుతున్నావు. మేము లేకపోతే మీకు బతుకులేదు. ఇట్స్ ఏ కిల్లింగ్. మా యొక్క కల్చర్ని, మా ఎగ్జిస్టెన్స్ని, మా అస్తిత్వాన్ని, మా భాషని, మా ఎగ్జిస్టెన్స్ని, అస్తిత్వం ఓకే కిల్ చేస్తున్నావు. మా యాదగిరి గుట్టలో ఉన్న నరసింహస్వామి దేవుడు కాదు, మా ధర్మపురిలో ఉన్న నరసింహస్వామి దేవుడు కాదు. ఎవడరా దేవుడు? తిరుపతిలో ఉన్న దేవుడే దేవుడు అన్నప్పుడు మరి ఇవన్నీ గులగొట్టాలి కదా. సింహాద్రులు ఉన్నోడే దేవుడు, మరి ఇవెందుకు ఇక్కడ కదా? ఆడు చెప్పినోడు ఒకటి చెప్పిండు, ఆ నరసింహస్వామి అని చెప్పి ఈ స్టోరీలో వాడే చెప్తాడు. ఓకే, ఏమని చెప్తాడు? ఇందు గలడందు లేడని సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందు గలను అంటాడు. ఎవరు? నరసింహస్వామి. అవునా? అంటే నేను ఇల్లలేను అల్లలేను కదరా, అంతటా ఉన్నా నా యొక్క నా శక్తి, నేను అవతారము అన్ని ఈ సంబంధాలు ఉన్నవా స్వామి అంటే ఉన్నా అంటాడు. కొట్టరా అంటే కొడతాడు, వస్తాడు. పగలు లేదు రాత్రి లేదు, ఇక వాడే చెప్తాడు. ఆయుధాలు లేవు, గోర్లతోటి చంపి, ఇవే కదా మనం చిన్నప్పటి నుంచి విన్నది, రైట్? మళ్ళా నువ్వు చెప్పే భగవద్గీత హిందువులకు ప్రామాణిక గ్రంథం అన్న దానిలో కూడా ఏమంటాడు? ఏది? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు. అంటే ఎక్కడెక్కడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అక్కడక్కడ నన్ను నేను మళ్ళీ మళ్ళీ పుట్టించుకుంటాను భారత అంటే అర్జున అని చెప్తాడు. మరి అన్నప్పుడు ఈడున్నోడు ఆడే దేవుడు, ఆడున్నోడు అదే దేవుడు అన్నప్పుడు మరి ఆడికే ఎందుకు పోవాలరా? మరి ఈడున్న గుల్లగుల్ల కొడదామా? అంటే బేసికల్గా నీ ఆధిపత్యము, తెలంగాణలో ఉన్న వ్యాపారాలు చంపేయాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు చంపేయాలి. ఎందుకంటే ఆంధ్రోని చందనా బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ బతకాలి, వాడి దోసుకోవాలంటే తెలంగాణలో ఉన్నటువంటి సికింద్రాబాద్ జనరల్ బజార్ను చంపేసిండు చంద్రబాబు నాయుడు అనే
నా కొడుకు. ఓకే, ఆంధ్ర షుగర్స్ బతకాలంటే తెలంగాణలో ఉన్నటువంటి నిజాం షుగర్ చంపేసిండు. ఆంధ్రాల యొక్క బట్టల సంస్థలు వ్యాపారాలు యొక్క కర్మాగారాలు బతకాలంటే దోసుకోవాలంటే మా వరంగల్ ఉన్నటువంటి అజంజాహి మిల్స్ చంపేయాలి. కేవలం దోపిడీ, ఆర్థిక దోపిడీ, భూ దోపిడీ, కల్చరల్ దోపిడీ. ఆంధ్రోని సినిమాలు చూడాలి, తెలంగాణలో ఫోక్ సాంగ్ చూడొద్దు, తెలంగాణలో నాటకాలు చూడొద్దు. ఎందుకు పుట్టిర్రు మీరు? ఎందుకు వచ్చిర్రు మా తెలంగాణకి? ఇట్లా చేస్తేనే చెన్నైలో రాజాజీ తన్ని ధర్మేసిండి లంచ కొడుకులని. తెలంగాణలో కూడా ఇప్పుడు మాకు ఒరిస్సా వాడు వచ్చి బతాడు హైదరాబాద్, తెలంగాణలో మాకు కొట్లాడలేదు. బీహార్ వాడు బతాడు, కొట్లాడలేదు. బికాస్ నీ దోపిడీ, నీ ఆధిపత్యము, నీ కులగజ్జి, నీ వ్యభిచార కొంపలు, కూకట్పల్లిని ఇలా కుంప చేసినవారు. ఏది పడుతుంది అమ్ముకుంటారా? వీడే మొగుడే అడ్డం ఉండి పిల్ల పాడుకో, కష్టపడి సంపాదించుకో. కాళ్ళు లేవా, చెయ్యిలు లేవా, బ్రెయిన్ లేదా? వ్యవసాయం చేసుకో, డాక్టర్ పని చేసుకో, ఇంజనీర్ పని చేసుకో. ఒళ్ళు అమ్ముకుండేంద్ర పైసలు సంపాదించిన మంచి మార్గాలు లేవు. ఈ కల్చర్ తెలంగాణ లేదు. మాట్లాడొద్దంట. మాట్లాడతాం కదా, అడుపు కాలు అట్లనే వస్తాయి. మంచిగా నీతులు చెప్పడాలు మస్తు మంది ఉన్నారు. ఓకే, నేను కూడా వాళ్ళ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. వెంకటాచారి 15 రూపాయలు, 15 లక్షలు అన్నాడు. కరెక్ట్ బ్రదర్. మహమ్మద్ సబీర్ అన్న నమస్తే. కాషాయ ఉగ్రవాద సంస్థ దేశంలో 3వసారి నిషేధించాలి. బ్రిటిష్ ఈ ఆర్ఎస్ఎస్ 4 సార్లు నిషేధించారు. బ్రిటిష్ వాడి కాలంలోనే స్వతంత్రం రాకముందు 46 ఆ పరిసర ప్రాంతాల్లో బ్రిటిష్ వాడు ఒకసారి నిషేధించిండు. స్వతంత్రం వచ్చినాక గాంధీని చంపినప్పుడు ఒకసారి, బాబ్రీ మసీద్ కేసులో ఒకసారి, ఇంకోసారి నాకు గుర్తులేదు. 4 సార్లు నిషేధించారు. పీచులంజ